హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మూవీ నేమ్స్ ఉంటాయి కదా, సినిమా పేర్ల స్టైల్లో మన పేర్లు కూడా ఉంటే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది కదా. అలా మన నేమ్స్ స్టైల్గా మూవీ నేమ్స్ లాగానే మనం క్రియేట్ చేసుకోవాలంటే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాల్సిందే. ఏం లేదు, సింపుల్ లాజిక్. అదేంటో మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అది మీకోసమే, ఇది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా గూగుల్లో ఇది నేను పీసీలో చూపిస్తున్నాను. మొబైల్ వెర్షన్ నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మొబైల్ వెర్షన్లో నేను చూపిస్తాను. గూగుల్కి వెళ్ళి RDDZYNS అని టైప్ చేశాను. చూడండి, మూవీ నేమ్స్తోనే ఇమేజ్ కింద వచ్చా చూసారా? దాని మీద నేను దేని మీద ఒక దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇది చూసారా? ఇది లాస్ట్ది కంగువా, ఇది మధ్యలో వచ్చేసి వినయ విజయ రామ, ఫస్ట్ వచ్చేసి దేవర. సో ఓకే, ఏదో ఒక దాన్ని క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది లియో మూవీ. ఇది ఎక్కడ వచ్చింది అనుకుంటున్నారా? కింద ఉంది. ఇది మనం సర్చ్ కొట్టగానే లియో ఫాంట్ జనరేటర్. సో దాని మీద నేను క్లిక్ చేశాను. లియో ఫాంట్ జనరేటర్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు అది ఓపెన్ అయింది. ఇక్కడ ఉంది చూసారా, యువర్ నేమ్ అని. ఇమేజ్లో యువర్ నేమ్ అని ఉన్న దగ్గర మన పేరు వస్తుంది అనమాట. సో బాక్స్ ఉంది చూసారా, ఇక్కడ యువర్ నేమ్ అని, సబ్మిట్ అని. కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. ప్లీజ్ యూజ్ స్పేస్ బిట్వీన్ లెటర్స్, ఎగ్జాంపుల్ యువర్ నేమ్. అంటే స్పేస్ ఎక్కడ ఉందో, స్పేస్ గ్యాప్లు ఎక్కడో అక్కడ ఏమంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి డోంట్ యూజ్ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్, అంటే యాష్లు, స్టార్స్ అండ్ నెంబర్స్ 1 2 3 వాడొద్దు అంటున్నారు. నెక్స్ట్ ఏంటిది, థర్డ్ వన్, గెట్ డౌన్లోడ్ ఇమేజ్ ఇన్ నెక్స్ట్ పేజ్ అని. అంటే ఇది క్రియేట్ అయిన తర్వాత డౌన్లోడ్ ఇమేజ్ అనేది నెక్స్ట్ పేజ్లో వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటుంది. నెక్స్ట్, దిస్ వెబ్సైట్ ఈజ్ ఫ్రీ టు యూజ్, సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అంటుంది. ఇది మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు అని అంటుంది. సో నో ప్రాబ్లం. ఇక నేను సర్చ్లో ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా అని మన ఛానల్ నేమ్ కొడుతున్నాను. కొట్టి సబ్మిట్ అన్నాను. సబ్మిట్ అనగానే కొంచెం టైం తీసుకుంటుంది, కొన్నిసార్లు యాడ్ వస్తుంది. సో చూసారా, మన నేమ్ పెద్దగా ఉంది కాబట్టి ఆ ఇమేజ్ కన్నా పెద్దగా వచ్చేసింది. కింద టైం వస్తుంది చూడండి, ప్లీజ్ వెయిట్ లోడింగ్ 3 seconds, అంటే ఆ టైమింగ్ పడుతుంది. 10 seconds టైమింగ్ పడుతుంది. తర్వాత మనకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో చూసారా, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసాను. యాడ్ వచ్చింది, స్కిప్ చేయండి. ఎలాంటి మొహమాటం లేకుండా స్కిప్ చేయండి. డౌన్లోడ్ అనగానే చూసారా, ఇప్పుడు మన క్రియేట్ అయిన ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. ఇది మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం మూవీ టైప్ లోగోస్ కూడా క్రియేట్ చేసుకొని మన ఛానల్ లోగోలాగా పెట్టుకోవచ్చు. ఇంకెక్కడైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లియో లోగో అని చూసారా, దీంట్లో కూడా నేను సూర్య అని టైప్ చేసి సబ్మిట్ అన్నాను. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మారిపోయింది చూసారా. దీన్ని నా లోగోలాగా నేను యూజ్ చేసుకోవచ్చు. సో వెయిట్ చేయండి, 10 seconds వెయిట్ చేసిన తర్వాతనే మనకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇలా సింపుల్గా నేను ఇప్పుడు చాలా మూవీ నేమ్స్ చూపిస్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. మీరు ఇక్కడ ఎలాంటి స్కిల్స్ అవసరం లేదు, ఎలాంటి ఎడిటింగ్ స్కిల్స్ అవసరం లేదు, ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు. ఓకేనా? జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ కింద మనకి గుంటూరు కారం ఉంది చూసారా, గుంటూరు కారం మూవీ స్టైల్ నేమ్ కూడా మనకు బాగుంటుంది. సో దాన్ని కూడా నేను ట్రై నవ్ అన్నాను. ఆ ఇమేజ్ మీద ట్రై నవ్ అని చూసారా, ఎల్లో కలర్లో. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఈ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓకే, యువర్ నేమ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ట్రై నవ్ అన్న తర్వాత సేమ్ దాంట్లో ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా అని టైప్ చేసి సబ్మిట్ అన్నాను. సబ్మిట్ అనగా చూసారా, ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా మనకు వచ్చేసింది. 10 seconds తర్వాత ఆటోమేటిక్గా డౌన్లోడ్ వస్తుంది. డౌన్లోడ్ అంటే మనకు ఆ నేమ్ అనేది, ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ అన్నాను. డౌన్లోడ్ అనగానే ఆటోమేటిక్గా అది మన డౌన్లోడ్ కాలంలో యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం వేరే నేమ్ కూడా కొడదాం. కింద చూసారా, చాలా మూవీస్ వస్తున్నాయి. పుష్ప ఉంది, కల్కి ఉంది, చాలా మూవీస్ ఉన్నాయి. డౌన్లోడింగ్ కొంచెం లేట్ అవుతుంది. సో నా నెట్ ప్రాబ్లం అనుకుంటా. ఇంటర్నెట్ మంచిగా ఉండడానికి మీరు ఎంజాయ్ చేయొచ్చు అసలు ఈ వెబ్సైట్ని. ఎవరు క్రియేట్ చేశారో కానీ చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇది మీకు తెలవడం కోసం జస్ట్ చెప్తున్నాను అంతే. సింపుల్గా మూవీ నేమ్ స్టైల్లో మనం కొట్టుకోవడమే. అక్కడ ఇమేజ్ గమనించండి, యువర్ నేమ్ అని ఉన్న దగ్గరనే మీ పేరు వస్తుంది. సో ఈ గుంటూరు కారం స్టైల్లోనే మనం సూర్య అనే నేమ్ కొడదాం అనుకుంటున్నాను నేను. ఇక్కడ మళ్ళీ నేను ట్రైన్ అవ్వానని యాడ్ వచ్చింది. యాడ్ని స్కిప్ చేసేసేయండి. క్లోజ్ అంటే అది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను సూర్య అని టైప్ చేశాను. ఆల్రెడీ టైప్ చేసింది, సబ్మిట్ అన్నాను. చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చేసింది సూర్య అని. సింపుల్. అది సెకండ్స్ అయిపోయినాక మనకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, లేదంటే రాదు. ఓన్లీ క్లిక్ టు గో బ్యాక్ అనే మాత్రమే యాక్టివ్లో ఉంటుంది.
సో చూసారా సెకండ్స్ అయిపోయింది. డౌన్లోడ్ అన్నాను, ఆటోమేటిక్గా డౌన్లోడ్ కాలంలో యాడ్ అయిపోయింది. సో ఇలా ఫ్యామిలీ స్టార్ ఉంది, గుంటూరు కారం, ఇదంటే హనుమాన్ ఉంది. ఇప్పుడు కల్కి చేద్దాం. కల్కిది ఓపెన్ చేశాను నేను, ప్రభాస్ కల్కి ఓపెన్ చేసి ఇక్కడ కల్కి అని కొట్టే వాళ్ళు సలార్ అని కొడుతున్నాను. ఆయనదేగా మూవీ. సలార్ అని కొట్టి సబ్మిట్ అంటున్నాను. సలార్ అని సబ్మిట్ కొట్టగానే కొంచెం టైం తీసుకుంటుంది, మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఉంటుంది ఆ గ్యాప్ అనేది. సో ఓకే చూసారా, సలార్ అని వచ్చేసింది. ఎంత బాగుంది. డౌన్లోడ్ అంటే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుంది. ఇది నేను సేమ్ యాజ్ ఇస్ మొబైల్లో కూడా ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను కంపల్సరీగా. సో చూసారా, డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మంచి మంచి మూవీస్ ఉన్నాయి. ఇది చూసారా, హరిహర వీరమల్లు PSPK. సో అందులో కూడా నేను సూర్య అని టైప్ చేసి సబ్మిట్ అన్నాను, ఆటోమేటిక్గా వచ్చేసింది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. సింపుల్, ఏం లేదు. ఆ ఇమేజ్ దగ్గర ట్రైన్ అవ్వని దాని మీద క్లిక్ చేయడం, అది మనకు బాక్స్ ఓపెన్ కాగానే యువర్ నేమ్ అన్న దగ్గర ఆ నేమ్ ఇచ్చి సబ్మిట్ అన్నాను. సింపుల్గా మనం డౌన్లోడ్ చేసుకొని ప్రివ్యూ చూసుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, పెద్దగా ప్రివ్యూ పెట్టాను, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా కంగువా. ఇది ఆర్ట్ వెరైటీగా ఉంది, అసలు ఆ ఫాంటే వెరైటీగా ఉంది. సో నేను ట్రైన్ అన్నాను ఒకటి. సో స్టైల్ 2 ఓపెన్ అయింది. దాని దగ్గర SR క్రియేట్ వడ్డా అని టైప్ చేసి సబ్మిట్ అన్నాను, మన ఛానల్ నేమ్. ఓకే, మీకు నచ్చిన పేరు మీరు టైప్ చేసుకొని చూడొచ్చు, నో ప్రాబ్లం. ఏ నేమ్ ఇచ్చినా సరే ఆటోమేటిక్గా వేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో, అసలు ఇంత క్రియేటివ్ ఫాంట్ అది. అసలు ఆ ఫాంట్ మనకు బయట దొరకదో కూడా తెలియదు. ఆ మూవీ వాళ్ళకి ఎలా దొరికిందో, ఈ వెబ్సైట్ వాళ్ళు ఇంత ఈజీగా ఎలా ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి గేమ్ చేంజర్, మన రామ్ చరణ్ సేమ్ యువర్ నేమ్ అనే దగ్గర నేమ్ వస్తుంది, సేమ్ యాజ్ ఇస్ సూర్య అని కొట్టి సబ్మిట్ అన్నాను. అంటే వేరే నేమ్ ఎందుకు, జస్ట్ అని నా నేమ్ అని నేను కొడుతున్నాను. మీకు నచ్చిన నేమ్ మీరు కొట్టుకోవచ్చు. సో చూసారా వచ్చేసింది. దాన్ని కూడా నేను డౌన్లోడ్ అన్నాను. స్పీడ్గా ఎందుకు చూపిస్తాను అంటే ఆటోమేటిక్గా ఆల్రెడీ ఆ ఫార్ములా చెప్పాను కాబట్టి, ట్రైన్ అవ్వ అనడం, యువర్ నేమ్ అన్న దగ్గర నేమ్ కొట్టడం, సబ్మిట్ అనడం, అది కన్వర్ట్ అయిన తర్వాత డౌన్లోడ్ అనడం, నెక్స్ట్ సేమ్ ఫార్ములా అల్లు అర్జున్ అని కొట్టాను, ఆటోమేటిక్గా వచ్చింది. ఇప్పుడు PSPKది జనసేనానిలో సూర్య అని టైప్ చేశాను, యువర్ నేమ్ అన్న దగ్గర నా నేమ్ సూర్య అని వస్తుంది. చూడండి ఆటోమేటిక్గా దాన్ని డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అయిపోతుంది. ఇంత సింపుల్గా, ఇంత ఈజీగా మనం ఇప్పుడు ఫోటోషాప్లో కానీ ఇందులో కానీ మనం క్రియేట్ చేయాలంటే టైం పడుతుంది. ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇంత ఈజీగా ఎలా వస్తుందో ఈ వెబ్సైట్లో. హ్యాట్స్ ఆఫ్ దిస్ వెబ్సైట్. ఓకే, చాలామందికి ఇది నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మన చిరంజీవి గారు అప్కమింగ్ మూవీ అని ఉంది. సో మెగాస్టార్ బర్త్డే యువర్ నేమ్ అని ఉంది, అక్కడ కూడా నేను సూర్య నేమ్ రావాలని కొట్టాను, సబ్మిట్ అని. చూసారా ఎంత బాగా వచ్చిందో. అసలు ఇంత సింపుల్గా మనం మూవీ నేమ్ స్టైల్లో మన నేమ్ని కొడితే, కొట్టుకొని చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మనకి. అదొక థ్రిల్లింగ్ లాగా అనిపిస్తుంది కదా. ఈ థ్రిల్లింగ్ మీకు కూడా రావాలంటే తప్పకుండా మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి, చాలా బాగుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, కామెంట్లో అడగండి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ మీకు ఏం కావాలో కూడా కామెంట్స్లో నన్ను అడగండి, నేను ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆన్సర్ చేస్తాను. ఇన్స్టాలో కానీ, టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ ఎక్కడైనా మీరు నాకు కామెంట్ చేసి అడగొచ్చు. ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఒక లైక్ వేసుకోండి, లైక్ వేస్తేనే మన వీడియోని యూట్యూబ్ చాలామందికి పుష్ చేస్తుంది. చాలామందికి ఇలాంటి కంటెంట్ కావాల్సిన వాళ్ళకి, కొత్త క్రియేటర్స్కి, కొత్త యూట్యూబర్స్కి, కొత్త ఎడిటర్స్కి అది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంతవరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.